అదేవిధంగా ఆయన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ కుటుంబాల సమూహం కూడా ఆయన చివరిసారిగా చూసేందుకు వస్తూ ఉన్నారు. కామన్ పబ్లిక్కి అందుబాటులో రామోజీకి సంబంధించినటువంటి గ్రూప్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయంటంలో ఎలాంటి సందేహం లేదు. దశాబ్దాల కాలంగా ఆయన అన్ని రంగాల్లో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. అలాంటి రామోజీరావు ఈరోజు లేకపోయేసరికి ఒక్కసారిగా వారందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఉదయం నుంచి ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన పార్థివ దేహాన్ని చూసేందుకు వడివడిగా చేరుకుంటున్నారు. ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మాకు చాలా కృష్ణరాజు గారి ఫ్యామిలీకి చాలా మాకు అనుబంధం. ఎందుకంటే ఈ రామోజీ ఫిల్మ్ సిటీ కృష్ణరాజు గారి సినిమాతోనే ఓపెనింగ్ జరిగింది. అది మా నాన్నకు పెళ్లి. అదే సినిమా ఇందులో ఈ రామోజీ ఫిల్మ్ సిటీలో 100 days చేసుకుంది. అప్పటి నుంచి కూడా రామోజీరావు గారు కృష్ణరాజు గారు అంటే అమితమైన అభిమానం. మీ సినిమాతో ఓపెన్ అయిన నా ఫిల్మ్ సిటీ ఎంతో అద్భుతంగా జరుగుతుంది కృష్ణరాజు గారు అని ఆ రోజు నుంచి కూడా మేము ఎప్పుడు వచ్చినా 2 రోజులున్నా పిల్లలతో 3 రోజులున్నా కృష్ణరాజు గారికి నాకు సూట్ రూమ్ ఇచ్చేసేవారు. సమాజ శ్రేయస్సు కోసం ఎక్కడ ఎంత కష్టమైనా నష్టమైనా కాంప్రమైజ్ అవ్వకుండా ఒక పోరాట యోధుడు ఆయన లేరు అనేది చాలా చాలా బాధగా ఉంది. మనం తెలుగువాడిగా మనం గర్వించదగిన భారతదేశంలోనే ఆయన ఒక ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అట్లాంటి వ్యక్తి లేకపోవటం మన దురదృష్టం. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ కుటుంబ సభ్యులకు నాకు సంతాపం తెలియజేస్తుంది. నైన్ 9:30 కరెక్ట్గా ఆ న్యూస్ అయ్యాకే ఆయన టిఫిన్ చేసేవారు అనమాట. ఆ మ్యూజిక్ వచ్చి ఆ వార్తలు విని అప్పుడు భోజనానికి వెళ్ళేవారు అనమాట. ఈనాడు ఆ పేపరు అంత ప్రసిద్ధి చెందాయి. ఆయన ఎప్పుడు కూడా అలాగా మనందరి గుండెల్లోని చిరస్థాయిగా నిలిచిపోతారు ఆ మహానుభావుడు రామోజీరావు గారు. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ. తెలుగు మీడియా లెజెండ్ రామోజీరావు ఇక లేరు. కొంతకాలంగా ఆయన అనారోగ్య